అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఇద్దరూ మళ్లీ మాటల జగడం మొదలెట్టేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందితే తాను కొత్త రాజకీయ పార్టీ పెడతానంటూ మస్క్ హెచ్చరించగా, ఆ పని చేయి, వెంటనే నీ దుకాణం సర్దుకుని సొంత దేశం పోయేలా చేస్తానంటూ ట్రంప్ రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఎందుకిలా తలపడుతున్నారు? ఏమిటి బిగ్ బ్యూటిఫుల్ బిల్? టేక్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ఒకరు మొండి, మరొకరు జగమొండి, మళ్లీ మాటలతో తలపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా ఓనర్ మస్క్ మధ్య మళ్లీ మొదలైన వార్. బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయితే పార్టీ పెడతాను అన్న మస్క్, అలాగైతే నువ్వు దుకాణం సర్దుకుంటావంటూ కౌంటర్ ఇచ్చిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానేం చేయాలనుకుంటే అదే జరగాలి అంటారు. ఈ కోణంలోనే బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఆయన గవర్నమెంట్లో కీలకంగా వ్యవహరించి మే నెలాఖరులో బయటికి వచ్చిన మస్క్ ఈ బిల్ ని వ్యతిరేకిస్తున్నారు. ఇక 2 రోజుల్లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ సెనెట్ ఆమోదించేలా వ్యూహం సిద్ధం చేశారు ట్రంప్. ఇక వెంటనే ఎలన్ మస్క్ తన మాటలకు పదును పెట్టారు. ఈ బిల్ కనుక పాస్ అయితే కొత్త పార్టీ పెడతాను అంటూ ప్రకటించారు. మస్క్ ఇలా చెప్పిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చారు. నీ టెస్లా కార్లకిచ్చే సబ్సిడీలు కట్ చేస్తామన్నారు. ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా అమెరికాలో ఎలన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యం నిలబడదు అని, అవి లేకపోతే తన దుకాణాన్ని మూసేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఆయన తిరిగి తన సొంత దేశం దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సబ్సిడీలు లేకపోతే రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండదు అని ట్రంప్ హెచ్చరించారు. అమెరికాకి ఇదో అదృష్టంగా మారుతుందంటూ సెటైర్ వేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో ఎన్నికల ముందు ఎంతో స్నేహంగా ఉన్న వీరిద్దరి మధ్య తక్కువ సమయంలో విభేదాలు తలెత్తాయి. ఇటీవల ఈ బిల్లుకు సెనెట్లో ఆమోదం లభించగా, తాజాగా దీనిపై విమర్శల వర్షం కురిపించారు మస్క్. సామాజిక సంక్షేమ కార్యక్రమాలని తగ్గించి అమెరికన్ల రుణాన్ని పెంచే ఈ ప్రజాదరణ లేని బిల్లుకు మద్దతిచ్చే చట్టసభ సభ్యులను పదవిచ్యుతుల్ని చేస్తాను అని బెదిరింపులకు దిగారు. ఈ బిల్లు పిచ్చిది అని స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. అమెరికా రుణ పరిమితిని $5 ట్రిలియన్ పెంచుతుందని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికా జాతీయ అప్పులు భారీగా పెరిగిపోతాయనేది మస్క్ వాదన. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేతగా గతంలో తాను సాధించిన విజయాలు, పొదుపులు అన్నీ కూడా వృధా అవుతాయని మస్క్ చెప్పుకొచ్చారు. ఈ ఖర్చును పెంచే బిల్లు ఆమోదం పొందితే మరుసటి రోజే ది అమెరికా పార్టీ ఏర్పడుతుందని హెచ్చరించారు. అమెరికాకు డెమోక్రటిక్, రిపబ్లికన్ యూని పార్టీకి ప్రత్యామ్నాయం కావాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్భంగా చెప్పారాయన. అయితే గతంలోనూ ఇలానే ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకున్న తర్వాత ప్యాచప్ అయ్యారు. జూలై 4న బిగ్ బ్యూటిఫుల్ బిల్ సెనెట్ ముందుకు రానున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.